హాయ్ హలో. ఇప్పుడు మనం టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, అదేవిధంగా జాతీయ అంశాలు, అదేవిధంగా అంతర్జాతీయ అంశాలు ఒకసారి మనం చూద్దాం సార్. మరి ప్రధానంగా రాష్ట్రీయ అంశాలు తీసుకుంటే ప్రధానంగా ఈరోజు విశాఖపట్నంలో ప్రధానంగా గూగుల్ డేటా సెంటర్ గురించి ఒక ప్రస్తావన రావడం జరిగింది. మరి ఏంటి సార్ ఒకసారి మాట్లాడుకుంటే గూగుల్ గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ ఇది రావడం జరిగింది సార్. ఈరోజు పేపర్లో మనకు ప్రధాన అంశం గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ హబ్ ఏఐ హబ్ అని ఈరోజు పేపర్లో రావడం జరిగింది. అది ఏంటి సార్, దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? మరి గూగుల్ క్లౌడ్ అన్నాం కాబట్టి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డెవలప్మెంట్ గూగుల్ అనేది దీన్ని తీసుకురావడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా తీసుకుంటే గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ అనేది దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా భారత రైల్వే మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారు, అదేవిధంగా తీసుకుంటే ఈ గూగుల్ క్లౌడ్ ఎవరైతే ఉపాధ్యక్షులు ఉన్నారో ప్రధానంగా మనకి విశాఖ ఎలాగంటామో బిసాక్ అనే ఒక వ్యక్తి కూడా రావడం జరిగింది. మరి అదేవిధంగా వీళ్ళ ముగ్గురు కూడా శంకుస్థాపన చేశారు. గుర్తుపెట్టుకోవాలి, గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ దీన్ని ఈరోజు ఎక్కడ సార్ శంకుస్థాపన చేయడం జరిగింది? విశాఖపట్నం జిల్లాలోని, గుర్తుపెట్టుకోవాలి వైజాగ్, ఈ విశాఖపట్నం జిల్లాలోని, మరి విశాఖపట్నము ఈ జిల్లాలోని ఎక్కడ సార్ శంకుస్థాపన చేయడం జరిగింది అడుగుతాడు. మన వైజాగ్ జిల్లాలోని ప్రధానంగా తీసుకుంటే భీమిలి కాన్స్టిట్యున్సీ, భీమిలి నియోజకవర్గం, గుర్తుపెట్టుకోవాలి భీమిలి. మరి భీమిలి నియోజకవర్గంలోని ప్రధానంగా ఈ కాన్స్టిట్యున్సీలోని ఎక్కడ సార్ అంటే భీమిలి నియోజకవర్గం సార్ ఇది. ఈ నియోజకవర్గంలోని మనకి ఈ భీమిలి నియోజకవర్గంలోని ప్రధానంగా తీసుకుంటే ఆనందపురం మండలం. ఏ మండలం సార్? ఆనందపురం మండలం. మరి ఆనందపురం మండలంలోని ఏ ప్రాంతంలో సార్ అంటే ఆనందపురం మండలంలోని తరువాడ, గుర్తుపెట్టుకోండి తరువాడ. ఈ తరువాడి అనే ప్రాంతంలోని దీన్ని గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భారత రైల్వే మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్, ఎవరు సార్? అశ్విని వైష్ణవ్. అదేవిధంగా తీసుకుంటే ఇతను ప్రజెంట్ భారతదేశానికి రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. రైల్వే బోర్డు సీఈఓ ఎవరు సార్ అంటే సతీష్ కుమార్ అని గుర్తుపెట్టుకోవాలి. సతీష్ కుమార్ రైల్వే బోర్డు ప్రజెంట్ సీఈఓ. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. విశాఖపట్నంలో ప్రధానంగా భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం మండలంలో, అదేవిధంగా తరువాడి ఈ ప్రదేశంలో ప్రధానంగా ఈ గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ను ఏర్పాటు చేయనున్నారు సార్. అదేవిధంగా వీళ్ళతో పాటు ఈ గూగుల్ క్లౌడ్ ఉపాధ్యక్షుడు ఎవరు సార్? అతను ఉపాధ్యక్షుడు. మరి ఉపాధ్యక్షుడు ఎవరు సార్? ఆ ఉపాధ్యక్షుడు ఇప్పుడే మీకు చెప్పాను, అతని పేరే వికాస్ ఎలాగో వికాస్ అని గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. మరి అదేవిధంగా ఆనందపురం మండలం తర్లువాడిలో దీన్ని ప్రధానంగా ప్రారంభించనున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు వచ్చిన ప్రధాన అంశం సార్ గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ విశాఖపట్నం జిల్లాలో భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం మండలంలో తర్లువాడి అనే ప్రాంతంలోని చంద్రబాబు నాయుడుతో పాటు భారత రైల్వే శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్, అదేవిధంగా గూగుల్ క్లౌడ్ ఉపాధ్యక్షుడైన వికాస్, వీళ్ళ ముగ్గురు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఎప్పుడు ఏ రోజు చేశారు సార్? నిన్న చేయడం జరిగింది 2026, అదేవిధంగా ఏప్రిల్ 28న ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా దీంతోపాటు గూగుల్ డేటా సెంటర్ కూడా మేము త్వరలో అంటే ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్ అనేది అది ఎప్పుడు మేము ఓపెన్ చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించడం జరిగింది. మరి గూగుల్ డేటా సెంటర్ కానీ మనం గుర్తుపెట్టుకోవాలి 2028 సెప్టెంబర్ 28న ఈ గూగుల్ డేటా సెంటర్ని మేము ప్రారంభిస్తాం. దీన్ని గూగుల్ డేటా సెంటర్ గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. గూగుల్ డేటా సెంటర్ను ఎప్పుడు ప్రారంభించనున్నారు సార్ అంటే 2028 సెప్టెంబర్ 28 సార్. ది మోస్ట్ ఇంపార్టెంట్. ఇదంతా గుర్తుపెట్టుకోవాలి.
ఈ ఏరియా మొత్తం గుర్తుపెట్టుకోవాలి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువగా ప్రజెంట్ విశాఖనే ఒక ఏఐ గేట్గా తయారు చేయాలని, విశాఖపట్నాన్ని ఒక ఏఐ సిటీగా తయారు చేయాలని మన ముఖ్యమంత్రి గారి కళను గమనించాలి. విశాఖ ఒక ఏఐ సిటీగా గుర్తుపెట్టుకో. గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ ఎక్కడ? విశాఖపట్నం జిల్లాలో భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం మండలంలో తర్లువాడి ప్రదేశంలో ఈరోజు ఇది జరిగింది ప్రక్రియ మొత్తం. ఇవి రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశంగా గుర్తుపెట్టుకోవాలి. మరి అదే విధంగా తీసుకుంటే ఇదే ప్రస్తావన భారత రైల్వే మినిస్టర్గా పనిచేసిన అశ్విని వైష్ణవ్ ఇదే ప్రోగ్రాంకి వచ్చి రాష్ట్రీయ అంశాల్లో మరొక అంశం గురించి ప్రస్తావించడం జరిగింది. మరి ఏంటి సార్ అంటే రైల్వే గురించి ఆయన ఏం చెప్పాడు? అమరావతి నుంచి హైదరాబాదుకు 70 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఎక్కడి నుంచి? అమరావతి. మరి అమరావతి నుంచి హెచ్వైడి హైదరాబాద్కు 70 నిమిషాల్లో ప్రయాణం పట్టేలాగా అది 70 నిమిషాల్లో చేరుకోవచ్చని ఆయన చెప్పడం జరిగింది. అలాగే అదే కాకుండా అమరావతి నుంచి ప్రధానంగా చెన్నై, మరి చెన్నైకు 112 నిమిషాల్లోని చేరుకోవచ్చు అని ఆయన ప్రస్తావించారు. ఎలా చేరుకోవచ్చు సార్ అంటే ట్రైన్ యొక్క వేగవంతమైన ట్రైన్లు ప్రవేశపెట్టాలి. ఈయన ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ అంటే ఇతను ఎందుకు ఇలా చెప్పాడు సార్ అంటే బుల్లెట్ రైలు, ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా చెప్పడం జరిగింది. అసలు ప్రపంచంలో మొట్టమొదటిసారి బుల్లెట్ రైలును జపాన్లో నడిపారు సార్. 1964 జపాన్లో నడిపారు. భారతదేశంలో ఈ ప్రాజెక్ట్ అనేది జపాన్తో మన అగ్రిమెంట్ పెట్టుకోవడం జరిగింది. అదే విధంగా తీసుకుంటే 2027 నాటికి ప్రాజెక్ట్ అనేది పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బిట్వీన్ ముంబై టు అహ్మదాబాద్, ఈ ముంబై టు అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల దూరంతో ఈ బుల్లెట్ రైలు మార్గాలను ఏర్పాటు చేయనున్నారు. అంటే మన ఇండియాలో బుల్లెట్ రైలు అనేది ప్రజెంట్ లేదు, కానీ భవిష్యత్తులోని బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా ప్రజెంట్ అనేది బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ అనేది రన్నింగ్లో ఉంది. ప్రజెంట్ అనేది భారతదేశంలో బుల్లెట్ రైలు నడట్లేదు. 2027లోని ముంబై టు అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు అనేది నడవనున్నది. కాబట్టి బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా అమరావతి హైదరాబాదు 70 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో భాగంగా బుల్లెట్ రైలు మార్గాలు ఏర్పాటు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్. అదేవిధంగా తీసుకుంటే అమరావతి చెన్నై 112 నిమిషాల్లో చేరుకోవచ్చు అని ఈరోజు మన రైల్వే మినిస్టర్ ఎవరు సార్ అంటే అశ్విని వైష్ణవ్ గారు చెప్పడం జరిగింది. మరి దీంతో పాటు ఆయన మరొక ప్రస్తావించారు సార్. ప్రస్తావన ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్లోని 16 వందే భారత్ ట్రైన్లు, అదేవిధంగా 22 అమృత భారత ట్రైన్లు నడుస్తున్నాయి. గుర్తుపెట్టుకోవాలి, భారత్లోని 16 వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయి. అది మరి భారత్ అనకూడదు, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తుపెట్టుకోవాలి, ఎస్పెషల్లీ ఏపీలోని 16 వందే భారత్, ఈ వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయి. దాంతోపాటు 22 అమృత భారత్ ఎక్స్ప్రెస్ నడుస్తున్నాయని ప్రస్తావించడం జరిగింది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా ఈయన మాట్లాడారు. దీనితో పాటు మనకి రైల్వే జోన్ 2019లో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రైల్వే జోన్ ఏదైతే సార్ అంటే దక్షిణ కోస్తా రైల్వే జోన్. మరి సౌత్ కోస్తా రైల్వే జోన్ని 2019లో అప్పుడు సురేష్ ప్రభు రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రకటించారు. మరి దక్షిణ కోస్తా రైల్వే మార్గం నిడివి ఎక్కడి నుంచి ఎక్కడికైనా దాని చెప్పలేదు సార్. ఈరోజు దీన్ని ప్రస్తావించారు. ఇది ప్రధానంగా తీసుకోండి. ప్రస్తావించిన మార్గాలు ఏమన్నారు సార్ అంటే 2000, అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా మనకి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అనేది కూడా ప్రస్తావనించారు. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ అనేది ఈ 2026 జూన్ 1 చాలా ఇంపార్టెంట్. అంటే 2026 జూన్ 1 నాటికి ప్రధానంగా తీసుకుంటే ఇది దక్షిణ కోస్తా ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని స్వతసిద్ధంగా భారత రైల్వే శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ గారు చెప్పడం జరిగింది. వస్తే విశాఖపట్నం రీజియన్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సోంపేట కావచ్చు, పలాస కావచ్చు, అంతవరకు కూడా అంటే ఈ ప్రజెంట్ ఇది భువనేశ్వర బోర్డులో ఉన్నాయి ఇవన్నీ. ఎందుకంటే విశాఖపట్నం అంటే వాల్తేరు డివిజన్ నుంచి ఇదంతా భువనేశ్వర బోర్డు. ఇప్పుడు దక్షిణ కోస్తా రైల్వే జోను అనేది జూన్ 1 నుంచి మేము అమలు చేస్తున్నాము అని ఆయన చెప్పడం జరుగుతుంది. కాబట్టి అమలు చేస్తే పలాస, సోంపేట, మందస అక్కడ వరకు కూడా ఈ ట్రాక్ వైజాగ్ వరకు ఈ ట్రాక్ అంతా ఒడిశా వాడికి మరి వెళ్ళదు, అంటే భువనేశ్వర బోర్డుకి మరి వెళ్ళదు.
అదేవిధంగా తూర్పు కోస్తా రైల్వే జోన్ భువనేశ్వర్, అటువైపు వెళ్ళదు. దక్షిణ కోస్తా రైల్వే జోన్కి ఈ ట్రాక్ అనేది మేము నిడివి అనేది కేటాయిస్తామని రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ చెప్పడం జరిగింది సార్. మోస్ట్ ఇంపార్టెంట్, ఆయన ఒక దక్షిణ కోస్తా రైల్వే జోను అధికారిక నోటిఫైని విడుదల చేయడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రధానంగా రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశం. అదేవిధంగా తీసుకుంటే ఇదే ప్రాజెక్ట్లో ఈరోజు ప్రధానంగా ఏదైతే ఈ గూగుల్ క్లౌడ్ ఇండియన్ ఏఐ హబ్లో భాగంగా నారా లోకేష్ గారు కూడా ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఏంటి సార్ చూద్దాం. 2047 నాటికి ట్రిలియన్, గుర్తుపెట్టుకోవాలి, ట్రిలియన్ డాలర్లు గుర్తుపెట్టుకోవాలి, ఆర్థిక వ్యవస్థను మేము తీసుకురానున్నాము అని చెప్పడం జరిగింది సార్. దేనిలో భాగంగా అంటే విశాఖ ఎకనామిక్స్ రీజియన్ అంటే విశాఖపట్నాన్ని మేము ఒక ఏఐ సిటీగా మేము తయారు చేయనున్నాము. అందుకే 2047 నాటికి ప్రధానంగా మనకి భారతదేశానికి స్వతంత్రం 1947లో వచ్చింది. 2047 నాటికి ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను మేము తీసుకొస్తున్నాము. మరి అటువంటి సంపదని సృష్టిస్తున్నాము. అందుకే విశాఖ ఎకనామికల్ రీజియన్, విశాఖపట్నం అనేది ఒక ఆర్థిక రాజధానిగా మనకి తయారవుతుందని ఈరోజు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. దీని టార్గెట్ 2047 నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ వన్ తీసుకుంటే ప్రధానంగా రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశం మనం మాట్లాడుకుంటే ఈరోజు ప్రధానంగా తీసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ వారు ఏం చెప్పడం జరిగింది సార్. వీళ్ళు కూడా ముందుకు వచ్చి భూసేకరణ చేపడుతూ అదేవిధంగా ప్రభుత్వం మాకు సహకరించాలి, ప్రభుత్వం అనే సపోర్ట్తో మేము కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతామని ముందుకు రావడం జరిగింది సార్. ఎవరంటే రిలయన్స్, గుర్తుపెట్టుకో, రిలయన్స్. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఈ లిమిటెడ్ వారు ప్రధానంగా విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుంటూ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని ప్రధానంగా తీసుకుంటే 1200 మెగావాట్ల ఏఐ హబ్ని, ఏఐ గూగుల్ డేటా సెంటర్ని మేము ఏర్పాటు చేయనున్నామని చెప్పడం జరిగింది సార్. 1200 మెగావాట్లు గుర్తుపెట్టుకో. ఈ విశాఖ కేంద్రాన్ని బేస్ చేసుకుంటూ పరిసర ప్రాంతాల్లో 1200 మెగావాట్ల ఏఐ అథారిటీ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నాము. మరి దీని ఖర్చు 1.60 లక్షల కోట్లని చెప్పడం జరిగింది సార్. వెరీ 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 ఇంపార్టెంట్. చూసుకోండి, రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ వారు ప్రభుత్వం సహాయంతో, ప్రభుత్వము ప్లస్ ఈ ప్రైవేట్ సంస్థ రెండు కలిపి ప్రధానంగా విశాఖ పరిసర ప్రాంతాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లోని 1200 మెగావాట్లు ఏఐ అథారిటీ డేటా సెంటర్ మేము ఏర్పాటు చేయనున్నాం. దీనికి 1.60 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది సార్. అంటే ప్రభుత్వము ప్లస్ ప్రైవేట్ రంగంగా మేము ఏర్పాటు చేస్తున్నాము 1200 మెగావాట్ల ఏఐ అథారిటీ డేటా సెంటర్ అని చెప్పడం జరిగింది. ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, విశాఖ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా మేము ఉన్నాం అని రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ వారు చెప్పడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు మళ్ళీ డేటా సెంటర్లు కూడా మేము ఏర్పాటు చేస్తాము, దానికి కూడా 1.08 లక్షల కోట్లు అవుతుందని చెప్పారు సార్. ఎవరు? వీళ్ళే. ప్రభుత్వ సాయంతో డేటా సెంటర్, మరి డేటా సెంటర్ను డేటా సెంటర్ ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుందంటే 1.08 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పారు సార్. 1.08 లక్షల కోట్లు. దేనికి? ఈ డేటా సెంటర్కి మాకు ప్లేస్ కావాలి, 600 ఎకరాల ప్లేస్ కావాలి. ఎక్కడ సార్ అంటే విశాఖపట్నము, విజయనగరము అండ్ శ్రీకాకుళం జిల్లాలు, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా విఎస్పి విశాఖపట్నము, విజెడ్ఎం, అదేవిధంగా ఎస్కేఎల్ఎం అంటే శ్రీకాకుళం. అంటే విశాఖపట్నము, విజయనగరము, శ్రీకాకుళం జిల్లాలోని మేము డేటా సెంటర్ని ఏర్పాటు చేయనున్నాము. దీనికి మీరు 600 ఎకరాలు, ఎన్ని ఎకరాలు సార్ అంటే 600 ఎకరాలు
భూమిని సేకరించాలి. ప్రభుత్వం అండ్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ డేటా సెంటర్ని మేము విశాఖ పరిసర ప్రాంతాల్లోని, అదేవిధంగా విజయనగరం అండ్ శ్రీకాకుళం ఈ రీజియన్లో మేము ఏర్పాటు చేస్తున్నామని ఈ రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ వారు చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఒకటి చెప్పాం, అదే కూడా సేమ్, అది 1200 మెగావాట్లు డేటా సెంటర్ని ఏర్పాటు చేయడానికి దానికి ఖర్చు కూడా మనం చెప్పడం జరిగింది. దీనికి 1.08 లక్షల కోట్ల రూపాయలతో డేటా సెంటర్ని మేము ఏర్పాటు చేస్తాం. దీనికి 600 ఎకరాలు భూసేకరణ కావాలని ఈ రిలయన్స్ ఇండస్ట్రీ వారు చెప్పడం జరిగింది. దీంతో పాటు వీళ్ళు మళ్ళీ సత్యసాయి జిల్లా తీసుకుంటే ప్రధానంగా అక్కడ కూడా సత్యసాయిలోని ప్రధానం తీసుకుంటే అమడగూరు అని ఒక ప్రాంతం ఉంది సార్. అమడగూరు అక్కడ కూడా మేము ఈ విద్యుత్ అనేది పునరుత్పత్తి శక్తి, విద్యుత్ అనేది రీప్రొడ్యూస్ చేయడానికి, విద్యుత్ని డెవలప్మెంట్ చేయడం కోసం, ఈ విద్యుత్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయడం కోసం ఎక్కడ సార్ అంటే వీళ్ళే మళ్ళీ ముందుకు వచ్చారు. సత్యసాయి అనేది ఒక డిస్టిక్ అండి. ఈ జిల్లా అనేది ప్రధానంగా ఈ జిల్లాలో ఏ ప్రాంతం అంటే అమడగూరులోని 23,500 ఎకరాల భూమి కావాలి. 23,500 ఎకరాల భూమి కావాలి అలా అని వీళ్ళు చెప్పడం జరిగింది సార్. దేనికోసం ఆ భూమి అంటే సౌర విద్యుత్తు ప్రాజెక్టు కొరకు. గుర్తుపెట్టుకో, సౌర విద్యుత్తు ప్రాజెక్టు కొరకు ఈ రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ వారు సత్యసాయి జిల్లాలోని అమడగూరులోని ఇన్ని ఎకరాలు కావాలని ఎవరికి చెప్పారు? ప్రభుత్వము ప్లస్ ప్రైవేటు. ఎందుకంటే వీళ్ళు ప్రైవేట్ సంస్థ కాబట్టి ప్రభుత్వం సపోర్టుతో ఇంత ల్యాండ్ ఇస్తే మేము ఇన్వెస్ట్మెంట్ పెడతాము, ఈ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తాము. మరి విశాఖపట్నం, విజయనగరం అండ్ శ్రీకాకుళం జిల్లాలో మీరు 600 ఎకరాలు సేకరించండి. గూగుల్ డేటా సెంటర్, అక్కడ డేటా సెంటర్లు కూడా మేము ఏర్పాటు చేస్తాము. 1.08 లక్షల కోట్ల రూపాయలు దానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తామని వీళ్ళే చెప్పడం జరిగింది, రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ వారు. అదేవిధంగా తీసుకోండి, ప్రధానంగా ఇవి రాష్ట్రీయ అంశాల్లోని ప్రధాన అంశాలుగా మనం మాట్లాడుకోవచ్చు. మరి అదేవిధంగా తీసుకుంటే రాష్ట్రీయ అంశాల్లోని ప్రధాన అంశాల్లో మరొక అంశం మనం మాట్లాడుకోవాలి సార్, తెలంగాణ గురించి మాట్లాడుకో. తెలంగాణ డీజీపీ, కొత్త డీజీపీ రాబోతున్నారు మే 1వ తారీఖున. ఎవరు సార్ అంటే ఆనంద్ గారు రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, టీజీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ సార్. సివి ఆనంద్ రావడం జరుగుతుంది. ఇతను 2 years ఉంటారు. మే 1 నుంచి కొత్త డీజీపీ రావడం జరుగుతుంది. మరి పాత డీజీపీ ఎవరంటే శివధర్ రెడ్డి. గుర్తుపెట్టుకోవాలి, పాత డీజీపీ ఎవరు సార్ అంటే శివధర్ రెడ్డి ప్లేస్లోని మరి శివధర్ రెడ్డి ప్లేస్లోని కొత్త డీజీపీ రావడం జరుగుతుంది. తెలంగాణ న్యూ డీజీపీగా అపాయింట్ అవుతున్న వ్యక్తి ఎవరంటే ఆనంద్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రధాన వార్తల్లో ఇది రాష్ట్రీయ అంశంగా మనం చెప్పుకోవచ్చు. శివధర్ రెడ్డి స్థానంలో ఈయన రావడం జరుగుతుంది ఇప్పుడు మే 1 నుంచి. మరి ప్రధానంగా మనకి జాతీయ అంశాలు అండ్ అంతర్జాతీయ అంశాలు. మరి జాతీయ అంశాల్లో ప్రధాన అంశం చూద్దాం సార్. జాతీయ అంశాల్లో ప్రధాన అంశాలు తీసుకుంటే ఈశాన్యానికి నరేంద్ర మోడీ గారు ప్రధానంగా ఈరోజు పేపర్లు వేసిన అంశాలు తీసుకుంటే ఈశాన్యానికి క్రికెట్ కళ. ఎందుకు సార్ ఈశాన్య రాష్ట్రాలకే క్రికెట్ కళ, మిగతా నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఆయన ఉద్దేశం పెట్టింది. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా రీజియన్ అనేది కొంతవరకు డెవలప్మెంట్ అయింది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధానం తీసుకుంటే రైల్వే మార్గాలు సరిగా లేవు. ఈశాన్య రాష్ట్రాలన్నీ కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు. మరి ఆ డెవలప్మెంట్ అనేది జీరోలో ఉంటుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు అక్కడి నుంచి కూడా క్రికెట్ అనేది ఒక సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ప్లేయర్సే కాదు, ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా రావాలి, ఆడాలి, ప్రపంచ స్థాయిలో ఒక మంచి ప్లేయర్గా నిలబడాలనే ఉద్దేశంతో ఇండోర్ క్రికెట్ స్టేడియాలను ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఏంటంటే 6 గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ ఆయన నిన్న ఫుట్బాల్ ఆడడం జరిగింది, సిక్కిం పర్యటనలో ఉన్నారు. తర్వాత ఈరోజు అక్కడి నుంచి వర్చువల్గా ప్రారంభించారు. గుర్తుపెట్టుకోవాలి ఎన్నిసార్లు అంటే 6 ఇండోర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 6 ఇండోరు అకాడమీలను వర్చువల్గా ప్రారంభించారు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వర్చువల్గా. మరి ఎక్కడి నుంచి ప్రారంభించారు సార్ అంటే ప్రధానం తీసుకుంటే ప్రారంభించిందంటే సిక్కిం నుంచి ప్రారంభించారు. మరి 6 కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ అంటే చిన్న మనం గుర్తుపెట్టుకోవాలి. ఈశాన్య రాష్ట్రాల్లో త్రిబుల్ ఎం అంటే మణిపూరు, ఎం అంటే మిజోరం, ఎం అంటే మేఘాలయ. ఈ 3 రాష్ట్రాల్లో ఇండోర్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా తీసుకుంటే సిఏ చూసుకోండి, అక్కడ త్రిబుల్ ఎం,
సిఏని అని చెప్పాను. సిఏని, సి అంటే సిక్కిము, ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్, ని అంటే నాగాలాండ్. అంటే ఇక్కడ 6 అన్నాం. నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ఇటీవల కాలంలో ఈశాన్యానికి క్రికెట్ కళ తీసుకురానున్నారు. అందులో కాని రాష్ట్రం మీద అడగొచ్చు, కాబట్టి ఇన్ని అడగొచ్చు. 6 ఇండోర్ అకాడమీని ప్రారంభించారు. ఎందుకు సార్ ఇండోరే ప్రకటించాలి, అవుట్డోర్ ప్రారంభించుకొని ప్రశ్నిస్తాం. ఈశాన్య రాష్ట్రాల్లో వర్షపాతం అనేది ఎక్కువ ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధానంగా మేఘాలయ కాశీలు, గోరాలు, జయంతిలు, కాశీ కొండలు, గోరా కొండలు, జయంతి కొండలు, నాగా కొండలు, డాప్లా కొండలు. అదేవిధంగా తీసుకుంటే ఎక్కువ విపరీతమైన కొండలు ఉన్నాయి కాబట్టి వర్షపాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్కి అనుకూలంగా ఇండోర్ అకాడమీలు ప్రారంభించారు నరేంద్ర మోడీ గారు వర్చువల్గా. దీంతో పాటు ఈ అకాడమీలోని ప్రధానంగా జిమ్ములు, అదేవిధంగా ఈ అకాడమీలోని ప్రధానంగా ఎక్సర్సైజ్ చేయడం కోసం జిమ్ములతో పాటు స్విమ్మింగ్ పూల్లు కూడా కడతారని ఆయన ప్రకటించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. మేఘాలయ, మణిపూరు, మిజోరము, సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఈ రాష్ట్రాల్లోని 6 అకాడమీలను, ఇండోర్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నారు. ఇది ప్రధానంగా ఈశాన్యానికి క్రికెట్ కళ త్వరలో రావడం జరుగుతుంది. ఇది జాతీయ అంశాల్లో ప్రధాన అంశం. తర్వాత మనం మాట్లాడుకుంటే ప్రధానంగా దీని తర్వాత అంతర్జాతీయ అంశం గురించి మాట్లాడాలి సార్. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ మనం క్లోజింగ్లో మాట్లాడుకుంటే అంతర్జాతీయ అంశాలు ప్రధానంగా తీసుకుంటే అంతర్జాతీయ అంశాలు అన్నాం. మరి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ల పరంగా నిన్నే మనం మాట్లాడే హార్మోజ్ జలసంధి గురించి. ఇరాన్ 2 ప్రతిపాదనలు చేసింది. అమెరికా అనేది ప్రధానంగా ఎప్పుడైతే జలసంధి నౌకలు బయలుదేరతాయో, బయలుదేరిన తర్వాత మీతో మేము అణ్వ ఒప్పందానికి మేము సిద్ధంగా ఉంటామని ఇరాన్ చెప్పడం, దానికి ట్రంప్ వ్యతిరేకించడం. జలసంధి అంతా మా చేతిలో ఉంది, మా గ్రిప్లో ఉంది, ఇరాన్ మేము లేపేస్తాం అని ఈరోజు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, దాంతోపాటు ప్రధానంగా తీసుకుంటే రష్యాకి మనకి విపరీతమైన బాండింగ్ ఉంది. 1971లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు రష్యాతో 20 ఇయర్స్ 20 సంవత్సరాల శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈరోజు మనకు రష్యా ఒక ఫ్రెండ్లీ కంట్రీ. బ్రహ్మస్త్ర క్షిపణి కూడా అక్కడి నుంచే వచ్చింది కాబట్టి ఈ రష్యా నుంచి మనం కొన్ని రక్షణ కోసం ఏమి దిగుమతి చేసుకుంటారో ఒకసారి ఈరోజు పేపర్లో వచ్చిన అంశం మనం పరిశీలిస్తే 4 S-400 గుర్తుపెట్టుకోవాలి. 4 S-400 ఇవి రష్యా నుంచి భారతదేశానికి రానున్నాయి. త్వరలో సార్ ఈ మేలో రానున్నాయి. ఇవి ఎందుకు సార్ అంటే ప్రధానంగా ఈ జనరల్ తీసుకుంటే రక్షణ వ్యవస్థ కోసం సార్. రక్షణ వ్యవస్థ. మరి రక్షణ వ్యవస్థ అనేది దేనికోసం అంటే గగనతల రక్షణ వ్యవస్థ. గగనతల రక్షణ వ్యవస్థ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రధానంగా రష్యా నుంచి మన బ్రహ్మస్ క్షిపణి ఏ విధంగా తీసుకొచ్చామో, రష్యాతో అగ్రిమెంట్ 2018లోని భారత్కి రష్యాకి మధ్య అగ్రిమెంట్ జరిగింది సార్ ఈ ఒప్పందం అనేది. ఈ ఒప్పందం ప్రకారం రష్యా నుంచి 4 S-400 ఈ రక్షణ వ్యవస్థ కలిగిన అదేవిధంగా ఈ క్షిపణులండి, క్షిపణి అంటాం దీన్నే. క్షిపణి అనేది ఈ S-400 క్షిపణులు అనేవి రష్యా నుంచి మనకి త్వరలో ఈ మే నెలలో రాబోతున్నాయి. మరి వస్తే దీని ప్రధాన ఉపయోగం ఏంటి సార్ అంటే ఇది రక్షణ వ్యవస్థకి బలంగా ఉండాలని ఈ S-400 క్షిపణులను ఒక 4 అనేవి మన భారతదేశానికి రావనున్నాయి. ప్రధానంగా తీసుకుంటే ఇది రాజస్థాను. మరి రాజస్థాన్ బోర్డర్లో వీటిని ఉంచనున్నారు. ఎందుకు సార్ ఉంచనున్నారంటే పాకిస్తాన్తో మనకు పెనుముప్పు ఉంది కాబట్టి అవసరమైతే గగనతలంలోని వీటి ద్వారా మనం గగనతలంలో వీటిని ప్రయోగించి పాకిస్తాన్ నుంచి మనం రక్షించుకోవచ్చు, పాకిస్తాన్ మనం తిప్పుకొట్టవచ్చు అనేది ఉద్దేశంతో గుర్తుపెట్టుకోవాలి. ఎన్నంటే 4 S-400 క్షిపణులు రానున్నాయి. ఎక్కడి నుంచి అంటే రష్యా నుంచి. ఎందుకంటే గగనతల రక్షణ వ్యవస్థ కోసం ఈ ప్రధానంగా భారతదేశానికి తీసుకురానున్నారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.